ఎలా ఉన్నావు? బాగున్నావు అని అనుకుంటున్నాను. కానీ కొన్నిసార్లు మన హార్ట్ చాలా బ్రేక్ అయిపోతుంది. సైలెంట్గా, ఎవరికి తెలియకుండా. మనం స్ట్రాంగ్ లాగా యాక్ట్ చేస్తాం. లైక్ అవుట్ సైడ్ స్మైల్, ఇన్సైడ్ పెయిన్. నైట్ టైమ్ మనమే ఏడుస్తూ ఉంటాము. బికాజ్ మన పాస్ట్లో జరిగినవి కానీ, ప్రజెంట్లో జరుగుతున్నవి కానీ గుర్తెచ్చుకొని మన ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఇలాంటి విషయాల్లో మనకు అనిపిస్తుంది, నేను ఎవరికి చెప్పుకోవాలి, ఎవరు నా మాట వినట్లేదు, ఏం చేయాలి. కానీ నిజమేంటో తెలుసా? గాడ్ ఈజ్ లిజనింగ్. దేవుడు నీ యొక్క మనసు గాయపడే టైంలో నీ యొక్క బాధని దేవుడు తెలుసుకుంటున్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు. నీ వర్డ్స్ కాదు, నీ టీయర్స్. నువ్వు సైలెంట్లో ఉన్నా, ఆ డార్క్ రూమ్లో కూర్చొని ఏడుస్తున్నవి, ఈ వర్షంలో ఏడుస్తూ నీ యొక్క బాధని నువ్వు ఎవరికి తెలియకుండా కవర్ చేసుకుంటున్నావు కదా, ఆ టీయర్స్ని దేవుడు చూస్తున్నాడు. నీ పెయిన్ మొత్తాన్ని దేవుడికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఆ దేవుడు నీ యొక్క మాట అనేది నీ నోటికి రాకమునిపే ఎప్పుడో అర్థం చేసుకున్నాడు. నువ్వు బ్రోకెన్గా ఉన్న ప్లేస్లోనే దేవుడు నిన్ను హోల్డ్ చేస్తున్నాడు. టుడే ప్రిటెండ్ చేయకు, జస్ట్ ఓపెన్ యువర్ హార్ట్ అండ్ దేవునితో మాట్లాడు. ఎప్పుడైతే నీ యొక్క హృదయం అనేది పగిలిపోయిందో దేవుడు నీకు క్లోజ్గా వస్తున్నాడు. నువ్వు నిజంగా సైలెంట్గా ఏడుస్తున్నావా, బాధలో ఉన్నావా? దేవుడిని ప్రార్థన ఆలకిస్తున్నాడు. దేవుడిని ప్రార్థనకి సరైన జవాబు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. నువ్వు అడగడమే ఆలస్యం, అడగమంటున్నాడు. ఆయన నీ యొక్క హార్ట్ని హీల్ చేస్తాడు. దేవుడే మనకి స్ట్రెంగ్త్, ఆయనే నా బలము అని మన వాక్యం సెలవిస్తుంది. ఎందుకు ఆయనే నా బలం? దేవుడు లేకుండా మనం ఏమీ చేయలేము. ఓకేనా? ఈరోజైనా నీ యొక్క హృదయాన్ని దేవునికి అప్పగించు. దేవుని యొక్క సన్నిధిలో కూర్చో, ప్రేయర్ చేయి. దేవా, నా జీవితానికి అర్థాన్ని చూపించు, నాకు గాయపడిన హృదయాన్ని మార్చు అని. దేవుడు నీకు నూతన హృదయాన్ని అనుగ్రహిస్తాడు. దేవుడే నీకు బలంగా ఉంటాడు. నువ్వు చేసే ప్రతి పనిలో కూడా దేవుడు నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఇన్సైడ్ అవుట్ సైడ్ ఒకేలా ఉండేలా చేస్తాడు. అంటే హార్ట్ఫుల్గా నువ్వు స్మైల్ ఇచ్చేలా దేవుడు నీ హృదయాన్ని, నీ జీవితాన్ని చేయబోతున్నాడు. మన హృదయాన్ని దేవునికి అప్పగిస్తావా?